అనుదిన అన్నోదస్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాలం మన ధ్యానాంశము జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ప్రతి ఉదయకాల వేళలో ఆయన యొక్క సన్నిధిలో చేరి అనుదినము ఆయన గడప యుద్ధ కనిపెట్టుకొని ఆయన ద్వారబంధం మీద కాచుకొని ఆయన ఉపదేశం వినే ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఎంతో ధన్యులముగా ఉంటున్నాం. అట్టే ధన్యమైన కృప నీకు నాకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అన్న విషయాలు మనం తెలుసుకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ముంచుల ద్వారా బాప్తిసము తీసుకొని సంఘ సహవాసంలో చేర్చబడినటువంటి మనకు ఎంతో గొప్ప మేలు. మనం ధన్యులం. అలాగూ ఆయన ఎందుకు విశ్వాసము లేని వారు ఎంతోమంది ఉంటున్నారు. అటువంటి వారి కొరకై మనము ప్రార్థన చేయవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు అని చెప్పి చూస్తాం. సామెతల గ్రంథములో మనము జ్ఞానం అనే అంశం మీద చాలా ఎపిసోడ్లు కూడా మాట్లాడినాం. దీంట్లో మనం గమనిస్తే జ్ఞానము క్రీస్తే, జ్ఞానమయ్యున్న క్రీస్తు జ్ఞానం. అందుని బట్టి ఆయన మనం ఎంతగానో మనం స్తుతించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అని చెప్పి చూస్తాం. ఎవరు జ్ఞానమును సంపాదించుకుంటారు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవారు, అంతేకాదు తెలివి కలిగిన వారు, వారికి అది మూలము అని చెప్పి చూస్తుంటున్నాం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు అని చెప్పి చూస్తుంటున్నాం. జ్ఞానమును సంపాదించుకుని గత అధ్యాయాల్లో జ్ఞానము ఏ విధంగా లభిస్తుందో తెలియబడింది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా జ్ఞానం లభిస్తుంది. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మరియు జ్ఞానము కొరకు దేవుని దగ్గర ఏం చేయాలి? మొరపెట్టడం ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం లభించబడుతుంది. అందును బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు అనుగ్రహించు జ్ఞానము పొందుకున్నవారు ఎలా ఉంటారంటే ధన్యులుగా ఉంటారు. ఎందుకంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు, ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వారు ఎలా ఉంటారంటే నమ్మకంగా ఉంటారు. ఇక్కడే 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం 33వ వచనంలో కూడా గమనించినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును అని చెప్పి ఉపదేశం, వాక్యము. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసిస్తాడు. అటువంటి వాడు ధన్యుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు, తెలివి కలిగిన వాడు ధన్యుడు. అంతేకాదు ఉపదేశము అంగీకరించేవాడు ధన్యుడు, సురక్షితముగా ఆ మార్గంలో నడిచినవాడు ధన్యుడు అని చెప్పి చూస్తుంటున్నా. ఇదే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు కూడా మనం చదివినట్లయితే నా కుమారుడా, నీవు నా మాట అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల జ్ఞానమునకు
నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. 3వ వచనం, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని చెప్పచ్చు. ఎన్ని లాభాలు కదా! చేసిన ఎడల, మొరపెట్టిన ఎడల, దాన్ని వెతికిన ఎడల, వెతికినట్లు దాన్ని, ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, భయభక్తులు కలిగిండుట ద్వారా జ్ఞానము లభించబడదు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడు అని చెప్పి చూస్తుంటాడు. ఎవరు ధన్యులు? జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. సురక్షితంగా ఉన్నవాడు ధన్యుడు. ఆయన మాట అంగీకరించిన వాడు ధన్యుడు. అంతేకాదు, వాడు ఎలా ఉంటాడంటే సురక్షితంగా ఉంటాడు. ఆయన రెక్కల కింద భద్రపరుస్తాడు. అందుకే అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించువారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే జ్ఞానమును సంపాదించిన వాడు. జ్ఞానమైనటువంటి క్రీస్తుని ఎవరైతే ధరిస్తారో, ఎవరైతే హృదయంలో అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన చేర్చుకొని హృదయమార మనసారా వాక్యము చదువుట ఎందు, ప్రార్థన చేయడం ఎందు ఎడతెగక ఉంటారో అటువంటి వారి ధన్యులు. జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు అని చెప్పి చూస్తుంటాడు. మరి అట్టి ధన్యకరమైనటువంటి జీవితం అనుగ్రహించినటువంటి జ్ఞానమైనటువంటి క్రీస్తును హృదయంలో చేర్చుకొని ఆయన్ను మరి విశ్వసించి ఆయన మరి స్తుతించి గణపరిచి పూజించే వారి ఎడల ఎంతో గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటున్నాడు. జ్ఞానమును సంపాదించుకోవాలి. జ్ఞానం అంటే క్రీస్తు అని చెప్పి చూస్తాం. క్రీస్తును ఎవరైతే ధరించుకొని అలాగ నడుస్తారో తెలివి, జ్ఞానము, వివేచన, వివేకము అన్నీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. అట్టి దేవుణ్ణి, జ్ఞానమైనటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో నోరారా మనసారా స్తుతించి గణపరచవలసిన వారంగా ఉంటుంది. దేవుడు కొద్ది లేఖనాలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభా, మేము నమ్మతగిన వారము తండ్రి. జ్ఞానమైనటువంటి క్రీస్తును ఎవరైతే ధరించుకుంటారో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, సురక్షితంగా ఉంటారో, ఆయన అటువంటి వారు ధన్యులు అని చెప్పి చూస్తుంటారు. ఆయన మీ వాక్యాన్ని చక్కగా ధ్యానించే భాగ్యాన్ని, అందులో ఉన్న మర్మాలను మేము తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.